28 మార్చ్ పొద్దున 7 సమీపంలో 7:30 సమీపంలో నన్ను ఒక పవర్కి పరిచయం చేశారండి ఆవిడ. చాలామంది స్టేజ్ మీదకి వచ్చినప్పుడు నిహారిక గురించి అబ్బాయి అమ్మాయి పక్కన పెట్టేసండి, ఒక కొల ఈజీగా అనేస్తారండి. నెపోకిడ్ అని, బాన్ విత్ గోల్డెన్ స్పూన్ అని. ఎప్పుడు మెసేజ్ పెట్టినా సరే బాబు అని మెసేజ్ ఇస్తారు ఆవిడ. సోషల్ మీడియాలో ఏం చేద్దామంటారు ఇప్పుడు? ఐపీఎల్కి వెళ్ళి వాళ్ళని పక్కకి వెళ్ళిపోమని మనం ఆడేద్దాం క్రికెట్. ఫుల్ ప్రమోషన్. చాలా మంది స్టేజ్ మీదకి వచ్చినప్పుడు నిహారిక గురించి దే స్పోక్ మోర్ అబౌట్ హౌ షీ ఈజ్ యాజ్ అ ప్రొడ్యూసర్. అది ఎలాగో అందరు చెప్పేసి నేను చెప్పక్కర్లేదు. బట్ ఐ వాంట్ టు టెల్ నిహారిక గారు హూ ఇస్ షీ యాజ్ అ పర్సన్. ఆవిడ నాకు అన్నట్టు ప్రమోషన్స్లో మేము ఎంత కలిసి తిరిగామంటే వీ రియలీ అండర్స్టూడ్ హూ, అట్లీస్ట్ ఐ అండర్స్టూడ్ నిహారిక గారు యాజ్ అ పర్సన్. ఆవిడ చాలా సెన్సిటివ్, చాలా సెన్సిబుల్, చాలా ప్యాషనెట్ పర్సన్ అండి. అబ్బాయి అమ్మాయి పక్కన పెట్టేసండి, ఒక కొత్త ప్రొడ్యూసర్ అవుదామని వచ్చినప్పుడు 8 కోట్లు 9 కోట్లు ఫస్ట్ ప్రాజెక్ట్ పెట్టడం చిన్న విషయం కాదండి. ఐ రియలీ హోప్ యు నో, అంటే అది మీ పిచ్చి, ఇట్స్ ప్యూర్లీ యువర్ ప్యాషన్ ఫర్ సినిమా అంతే. అంటే మీ పిచ్చి అంటే మీరు పిచ్చి అని కాదు. ఆవిడతో మాట్లాడే కొద్దీ నాకు అర్థమవుతుంది వై షీ బికేమ్ ద పర్సన్ షీ ఈజ్. డే 1 నుంచి ఇట్ హ్యాస్ టు బీ ఆల్ అబౌట్ హౌ షీ స్టాండ్స్ అప్ ఫర్ హర్ సెల్ఫ్. చాలా ఈజీగా అనేస్తారండి, నెపోకిడ్ అని, బాన్ విత్ గోల్డెన్ స్పూన్ అని. చాలా చాలా పెద్ద ప్రెషర్తో వచ్చే విషయం అది, మీకు అర్థం కావట్లేదు. ఎస్పెషలీ ఫ్రమ్ అ ఫ్యామిలీ దట్ హ్యాస్ అ సర్నేమ్ కాల్డ్ కొనిదెల. ఐ రియలీ హోప్ పీపుల్ అండర్స్టాండ్. అది చాలా పెద్ద పేరు అండి, దాని లెగసీ మెయింటైన్ చేయడం చాలా చాలా అది మామూలు విషయం కాదు. ఎస్పెషలీ నాగబాబు గారి ప్రొడక్షన్ ఆయన చేసిన తర్వాత మళ్ళీ సెపరేట్గా ఆవిడ పేరు మీద ఒకటి స్టార్ట్ చేయడం చిన్న విషయం కాదు. ఐ రియలీ హోప్ మోర్ దెన్ అ ప్రొడ్యూసర్, షీఈ్ వన్ ఆఫ్ ద కైండెస్ట్ పీపుల్ ఐ నో. షీఈ్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్. ఎప్పుడు మెసేజ్ పెట్టినా సరే బాబు అని మెసేజ్ ఇస్తారు ఆవిడ. నేను ఏమండి అని మెసేజ్ పెడతాను. అండ్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. ఆడిషన్ అయింది, మహేష్ గారి ఆడిషన్ నచ్చిన తర్వాత అప్పటికి సేమ్ ఎవరన్నా స్టార్ట్ చేసినప్పుడు పెద్దవాళ్ళతో చేద్దాం, పెద్ద సినిమాలు చేద్దాం మైండ్లో ఉంటారు. బట్ నా ఆడిషన్ చూసి నిహారిక గారు నాకు చెప్పలేదు, మహేష్ గారితో చెప్పారు. ఎందుకండి మనకు పెద్దవాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు, మనం కొత్త వాళ్ళమే కదా, మరి మనం కొత్త వాళ్ళే ఉండి మన కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకపోతే ఇంకెందుకండి అని ఒక మాట అన్నారు. దట్ సంథింగ్ దట్ రియలీ స్టేడ్ విత్ మీ అండ్ ఐ విల్ ఆల్వేస్ కీప్ దట్ విత్ మీ. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా వీళ్ళందరూ దొరికినట్టే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ నన్ను పట్టుకున్నారు. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. నాకు మ్యాడ్ రావడం కారణం కూడా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీయే. సో ఐ హోప్ ఎవ్రీథింగ్ కమ్స్ బ్యాక్ టు పింక్ ఎలిఫెంట్. We are all on that elephant and we are always going to be on that elephant. Thank you so much. Thank you అండి. కానీ ఫస్ట్ నేను నిహారిక గారికి థ్యాంక్స్ చెప్పాల్సింది ఒక విషయం గురించి అండి. నాతో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చేసినందుకు కాదు, రాకాస చేసినందుకు కాదు. 28 మార్చ్ పొద్దున 7:30 సమీపంలో నన్ను ఒక పవర్కి పరిచయం చేశారండి ఆవిడ. మీరు నాతో ఎన్ని సినిమాలు చేసినా నేను ఆ ఒక్క మూమెంట్ కోసం మీకు థ్యాంక్ఫుల్గా ఉంటాను. మీరు గుర్తుపెట్టుకోండి అది. రేపు వస్తాయి ఫోటోలు బయటికి, టెన్షన్ పడకండి, నేను పోస్ట్ చేస్తాను రేపు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్.